చరణ్ సీక్రెట్ ప్లాన్ ఆ కండిషన్ పెట్టే పంపిస్తా. రేణు దేశాయ్ సంచలన కామెంట్స్. రేణు దేశాయ్ ఆమె ఏది మాట్లాడినా సంచలనమే. తాజాగా తన పిల్లల పెంపకం గురించి వాళ్ళని మెగా ఫ్యామిలీ దగ్గరికి పంపేటప్పుడు తను పెట్టే కండిషన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ అభిమానుల్లో కాకరేపుతున్నాయి. మరోవైపు అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెగా వారసుడు అఖిరా నందన్ ఎంట్రీ వెనుక ఒక మెగా సీక్రెట్ దాగుంది. రేణు దేశాయ్కి కూడా తెలియకుండా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ క్యూరియాసిటీ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో రేణు దేశాయ్ ఒకరు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమెకు నేషనల్ వైడ్ గా పాపులారిటీ ఉంది. అయితే సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా నెగటివిటీని పెద్దగా పట్టించుకోరు. కానీ రేణు దేశాయ్ మాత్రం ప్రతి చిన్న కామెంట్ ను సీరియస్ గా తీసుకుంటారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు అప్పుడప్పుడు ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లా వ్యాపిస్తుంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నా పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గరికి మెగా ఫ్యామిలీ వద్దకు పంపేటప్పుడు నేను ఒకటే కండిషన్ పెడతాను. మీరు వాళ్ళతో ప్రవర్తించే తీరు నా పెంపకాన్ని చూపిస్తుంది. సమాజంలో మీరు తోటి మనుషులతో మాట్లాడే తీరు నా పెంపకానికి అద్దం పడుతుంది. ఇది మీ మనసులో పెట్టుకుని నడుచుకోండి అని తన పిల్లలకు చెప్తానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలు పవన్ అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు. పిల్లల బాగోగులు పవన్ కళ్యాణ్ కూడా సమానంగా చూసుకుంటున్నారని, కానీ రేణు దేశాయ్ మాత్రం కేవలం తన పెంపకం వల్లే పిల్లల ప్రయోజకులు అయ్యారు అనే కోణంలో మాట్లాడడం వాళ్ళకు కోపం తెప్పిస్తుంది. ఇలా సోషల్ మీడియా ట్రోలింగ్ రేణు దేశాయ్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పవర్ స్టార్ వారసుడు అఖిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఇంకో ఎత్తు. దీని గురించి రేణు దేశాయ్ని అడిగితే, నీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను, వాడికి రావాలనిపిస్తే వస్తాడు అంటూ చాలా సింపుల్ గా తేల్చేశారు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తెర వెనుక ఒక భారీ స్కెచ్ నడుస్తుంది. అఖిరా కోసం పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి సీక్రెట్ గా కథలు వింటున్నారట. అంతేకాదు అఖిరా మొదటి సినిమాను స్వయంగా రామ్ చరణ్ తన కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారని గట్టి టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ ఈ ఏడాదిలోనే అఖిరా డెబ్యూ పై ఒక పవర్ఫుల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తుంది. మరి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? అలాగే అఖిరా నందన్ డెబ్యూ మూవీ ఏ డైరెక్టర్ తో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.